చెప్తున్నాను. ఆ సందర్భంలో చెప్పిన జాతిపితకు నోటీసులు ఎట్లా ఇస్తారు అని అన్నారు కదా. నేను కూడా అన్నా జాతిపిత నోటీసులు అని గొంతెత్తి నేను కూడా కదా అట్లా. ఇప్పుడు కేసు అయితే ఎవరికి ఎగ్జామ్షన్ ఉండదు ఎక్సెప్ట్ రాష్ట్రపతి, గవర్నర్ వీళ్ళని తప్ప ఎవరైనా కేసు అంటే విచారించాల్సిందే. కానీ ప్రజల్లో ఒక తప్పుడు ప్రచారాన్ని ఎట్లా చేస్తా ఉన్నారు. భార్య భర్తల సంభాషణలు వింటారా, ఇది విన్నారు, ఇట్లాంటిది అసలు మనిషేనా ఇది? ఇవ్వాలటి మాట కాదు. ఈ ప్రచారము అసలు అధికారంలోకి వచ్చిన నాటి నుండే దుష్ప్రచారాలు మొదలు పెట్టిండు. ఎలా విచారణలు చేయొచ్చు, విచారణ అనంతరం దోషిగా తేలితే రేవంత్ రెడ్డిని తీసుకపోలేరా? రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళలేదా, తీసుకెళ్లలేరా? విచారణలు చేయొచ్చు, కానీ ముందే మరి పట్టుబడ్డ తర్వాత ఓటుకు నోటు దొంగ అన్నారు కానీ ముందు అనలేరు కదా. ముందే ఎలాంటి విచారణ లేకుండా ఈ కార్ రేస్ విషయంలో అయినా, కాళేశ్వరం విషయంలో అయినా, టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో అయినా విపరీతమైన దుష్ప్రచారం చేసి అదేదో జరగరానిది జరిగిపోయింది, నేరం జరిగిపోయింది, ఘోరం జరిగిపోయింది అనే స్థాయిలో రేవంత్ రెడ్డి గారి మాటలు ఖండించాల్సినటువంటి అవసరం విద్యావంతులుగా కోదండరాం సార్ లాంటి వాళ్ళ మీద లేదా? అయినా తెలంగాణ సమాజానికి ఎలాంటి ఆశలు కోదండరాం గారి మీద లేవండి. ఇప్పుడు ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు వారిని ముందేసుకొని మీరు నన్ను మాట్లాడలేరు పూర్తి సార్లు. చరణ్ గారు చాలా సేపు నుంచి నేను వెయిట్ చేస్తా ఉన్నా. చరణ్ గారు చాలా సేపు నుంచి వెయిట్ చేస్తా నేను చెప్తా ఏ సందర్భంగా మాట్లాడిందో చెప్తా. భరత్ గారు ఏ సందర్భంగా మీరు కాంగ్రెస్ వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఇవ్వను పో అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నప్పుడు, ఎల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఇవ్వను అన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే నోరు ఇప్పిండా? ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే నోరు ఇప్పిండా? ఒక్క కాంగ్రెస్ మంత్రిని తెలంగాణ ప్రయోజనాలకు విఘాతంగా తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారే తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నోరు మూసుకుంటే, అప్పుడు పెదవులు మూసుకుంటే సవటలు దద్దమ్మలు సన్నాసులని కదా అన్నాడు. చరణ్ గారు మీరు ఆగాలి. ఏ సందర్భంగా కేసీఆర్ గారు అంటే తప్పన్న మీరే ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? చరణ్ గారు కేసీఆర్ గారు మాట్లాడితే తప్పన్న మీరే ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? అసలు నేరస్తుడైనటువంటి వాడు కూర్చోబెట్టి ఓట్ చోరు గద్దీ చోరు, ఓట్ చోరీ గద్దీ చోటు అనే నినాదం ఎటువంటి రాహుల్ గాంధీ గారిది. ఓట్ చోరీని తెచ్చి గద్దె మీద ఎట్లా కూర్చోబెడతారు? ఆ ఓట్ చోరీకి వికృత భాషలు ఎట్లా మాట్లాడతారు? రాష్ట్ర పరువులు గంగలు ఎట్లా కలుపుతారు? నేను ఎక్కడ లేదు. చరణ్ గారు మీరు వినాలి. నేను మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి. ఒక్క నిమిషం సుమిత్ర గారు చరణ్ కౌశిక్ గారు చెప్పండి. ఒక్క నిమిషం చాలా సేపు చరణ్ కౌశిక్ గారు చెప్పండి. దయచేసి టిఆర్ఎస్ పార్టీ బూతుల గురించి ఇక వాళ్ళొక్కరు తెలంగాణ ప్రజలకు వాళ్ళే భాష నేర్పుతున్నట్టు, అసలు బూతులు వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. మేము టైం ఇస్తే అన్ని బూతుల గురించి వినిపిస్తాం. కేసీఆర్ గారు ఎన్నిసార్లు ఎంత బూతులు మాట్లాడాడో, కిషన్ రెడ్డి గారిని ఏమన్నాడో, సోనియా గాంధీకి ఏమన్నాడో, జర్నలిస్టులు ఏమన్నాడో 100 బూతులు ఉన్నాయి. అనుకుంటారా మీరంతా? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీ మీద పోరాటం చేసినాం. ఈ రోజు మేము అధికారంలో మీ మీద పోరాటం చేయలేమా? మీరు నాకు అర్థం కాక మీరేదో తెలంగాణ అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహాలు అవినీతి చేసి, సెక్రటరీ నుంచి సీతారామ ప్రాజెక్ట్ వరకు, పాలమూరు రంగం నుంచి ప్రగతిపురం వరకు, కలెక్టర్ నుంచి కాళేశ్వరం వరకు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వరకు మీరు అవినీతి పాల్పడి మీరు ఏదో పేద తెలంగాణ ఉద్ధరించిన మాట్లాడితే చర్చ ఏదో రండి అసెంబ్లీకి. ప్రభుత్వం సిద్ధంగా ఉంది కదా. ఎవరి బూతులు ఏందో, ఈ బూతులకు ఆజ్యం పోసింది ఎవరో, తెలంగాణ ఉద్యమం సంబంధించి మొదలు పెడితే తెలంగాణ అప్లో చర్చిద్దాం రండి. మరి మీరంతా మాట్లాడాలి కదా. శరత్ గారు లాంటి వాళ్ళు అసెంబ్లీరా మరి మాట్లాడతారు. తెలంగాణ మొత్తం 11వ రోజు నుంచి ఆర్బీఐ ఆర్బడి ఓడి తీసుకొచ్చే పరిస్థితి దిగజారితే, మొదటి తారీఖు జీతాలు లేని పరిస్థితి దిగజారితే మరి శరత్ గారు లాంటి వాళ్ళకి ఏమన్నా అర్థం ఉందా అండి? మాట్లాడాలి కదా. తెలంగాణ దివాళీ నాకు అర్థంగా ఏందని మీరు మాట్లాడేది. మీరు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీరు స్పెషల్ జీపీఏ పనిచేసి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాదు. ఆనాడు ఏం చేసి మీరంతా మీరేదో పేద ఇప్పుడేదో చరణ్ గారు అప్పుడు కాంగ్రెస్ ప్రచారం చేస్తే
కాంగ్రెస్ కు లాస్ట్ ఎలక్షన్ లో ఆయనకి ఏం తెలియదు సార్, ఆయన చరిత్ర లాస్ట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ కే ప్రచారం చేశారు. వీళ్ళని తెలంగాణ తెచ్చి నాకు అర్థం కాదు. ఉత్తరప్రదేశ్ 5 రాష్ట్రాలు కాదని చెప్పేసి శరత్ గారు లాస్ట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్థులు తీసుకున్నారు ఎలక్షన్ ముందు. Yes. తెలంగాణ ఏదో కేసీఆర్ గారు తెచ్చిన సార్, నేను సమాధానం ఇస్తా. ఆగండి సార్, మీరంతా ఎందుకంటే 18 అంటే మీరు ఆయన మీద ఆగండి. ఒక్క నిమిషం. జాతి పీఠ అనేది ఉండదు. జాతి పీఠ అనేది ఎవరి జాతి పీఠ కూడా లేదు. అది 1944 సింగపూర్ కేసీఆర్, జాతి పిత కేసీఆర్, జాతి పిత కేసీఆర్. లక్ష సార్లు, కోటి సార్లు జాతి పిత కేసీఆర్. దేశ ప్రజలు బాబు జంతో సంబోధిస్తారు గాంధీ గారిని. గాంధీ గారికి ఏమైనా కుటుంబం ఉందా? మీలాగా కుటుంబం దోసుకుందా? మీలాగా పదవులు అడిగారు గాంధీ గారు. మీకు గాంధీ గారికి పోలికేనా? నాకు అర్థం కాదు. Yes, మీ కుటుంబం లేదా? సోనియా గాంధీ, ఆగండి. ఇందిరా గాంధీ, నెహ్రూ కల్లపుట్ట గాంధీ గారు ఓడిపోతే ఎమ్మెల్సీ 2 సార్లు ఇస్తారు. గారు, ఇందిరా గాంధీ, రాహుల్ గారు, రాజీవ్ గాంధీ, రాహుల్ మీరు ఉన్నది ఎక్కడండి? మీరు ఉన్నది ఎక్కడండి? సంతోష్ గారు ప్రియాంకను ఎందుకు చేసిండ్రు ఎంపీ? ప్రియాంక గాంధీ గారిని ఎందుకు ఎంపీ చేసిండ్రు? విదేశాలు ఉంటే తీసుకొచ్చి ప్రియాంక గాంధీ గారిని ఎందుకు ఎంపీ చేసిండ్రు? కోసం పనిచేసిన వ్యక్తి జాతి పీఠ అవుతాడు. Yes, ఎక్కడ జాతి పీఠ ఎవరు? మీది కుటుంబం. మీరు మాట్లాడాలి. కాంగ్రెస్ మాట్లాడాలి కుటుంబం అని. కాంగ్రెస్ మాట్లాడాలి కుటుంబం అని. రేవంత్ రెడ్డి గారే మాట్లాడాలి కుటుంబం అని. ఇవాళ పొలోమని రాజ్యాంగేతర శక్తులుగా నాకు తెలుసు చరణ్ గురించి లేదు. మీరు తెలంగాణ దివాలా దీపించిన వాళ్ళు, తెలంగాణ ఆగం చేసిన వాళ్ళు, ప్రజాస్వామ్యం లేకుండా చేసిందండి. మీరు జర్నలిస్టులు అరెస్ట్ చేసిన మీరు మాట్లాడితే ఇందిరాబాద్ గారు దర్రా చౌక్ లేదు, ప్రగతి భవన్ ఎవరికి ప్రవేశం లేదు. ఉద్యమగా అదే పాఠం ఎక్కడి చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం జయశంకర్ అవమానించి మీరు కదా చరణ్ కౌశిక్ గారు మీ ఉద్యమ నాయకుడు పోయి చరణ్ కౌశిక్ గారు నేను అనేది ఏంటంటే ఒక్క నిమిషం. చరణ్ కౌశిక్ గారు, కేసీఆర్ కూడా చాలా మాటలు మాట్లాడాడు. సన్నాసి అన్నాడు, చౌట అన్నాడు, దద్దమ్మ అన్నాడు, రండ అన్నాడు. నిన్నటి విశ్లేషణ చెప్పారు. అయితే రేవంత్ నాకు తెలిసి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎక్కువ సార్లు ఆయన మాట్లాడింది ఏంటంటే, ఒకటి బుడ్డర్ ఖాన్ అన్నాడు, రెండోది రైఫిల్ రెడ్ అనో ఏదో సందర్భంలో అన్నాడు. అంటే డైరెక్ట్ గా కోదండరామ్ సార్ ని తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసిన రేవంత్ రెడ్డి అరెస్ట్ సో అందుకనే ఓడిచ్చారు కదా. అందుకనే ఓడిచ్చారు కదా అంటారా నేను అనేది. అందుకనే ఓడిచ్చారు కదా కేసీఆర్, అందుకనే లేదు, అందుకనే టీఆర్ఎస్ ఓడిచ్చారు కదా అంటారు. అందుకనే ఓడిచ్చారు కదా ఇప్పుడు. అందుకనే ఓడిచ్చారు కదా. ఇప్పుడు వాళ్ళు తిట్టారని మీరు తిట్టుకుంటూ, వీళ్ళు తిట్టారని వాళ్ళు తిట్టుకుంటూ. మాట దెబ్బకు దెబ్బ మీకు చెప్తున్నా కదా. మీరు ఒక్కటి మాట్లాడి మీ 100 మాట్లాడతాం. ప్రారంభించింది మీరు. చెప్పండి, ఒకటి మాట్లాడతాం. మీరంతా బంద్ చేసి తప్పైంది క్షమాపణ చెప్తే మేము కూడా బంద్ చేస్తాం. మీ ఇష్టం వచ్చిన తెలంగాణ తెలంగాణ ప్రజాస్వామ్యం ప్రజలు బంద్ చేపిస్తారులేండి. మీడియా మీద ఏంది బంద్ చేపించేది? అయిపోయింది మీ పని. చూసారు, ఎమ్మెల్యే బై ఎలక్షన్ చూసారు, సర్పంచ్ ఎలక్షన్ చూసారు, ఇంకేం చూసేది? కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎలక్షన్ లో పోటీ చేయని పరిస్థితుల్లో మీరేదో మాకు చెప్పేస్తే ఎట్లా? తెలంగాణ లూటీ టీడీపీని ఇక్కడ తీసుకొస్తారట మీ అయ్యగారు, మీ రేవంత్ రెడ్డి గారు టీడీపీని తీసుకొస్తారట. ఎన్టీ రామారావు గారు ఆత్మ శాంతించాలట. ప్రతిష్ఠిస్తారట. కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఒక్క నిమిషం సుమిత్ర గారు, చరణ్ కౌశిక్ గారు, శరత్ గారు, అంగీకరించారు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలనుకుంటారా? చరణ్ కౌశిక్ గారు ఓకే మీ పాయింట్ అర్థమైంది. ఒక్క నిమిషం శరత్ గారు చెప్పాలనుకుంటారు. శరత్ గారు, ఎస్ శరత్ గారు, చరణ్ గారు ఒక్క నిమిషం. చరణ్ గారు ఒక్క నిమిషం. కృష్ణాజల గురించి మాట్లాడతారు మీరంతా కలిసి. చరణ్ గారు ఒక్క నిమిషం. శరత్ గారు ఎంత తక్కువ మాట్లాడాలి. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాం. శరత్ గారు ఒక్క నిమిషం. ఎన్ని నెరవేర్చాం, మీ హామీలేందో, అప్పులేందో, తెలంగాణ ఆత్మహత్యలు ఒక్కటి కాదు. సబ్జెక్ట్ మీరు డిసైడ్ చేసుకొని ప్రభుత్వం సమాధానం సిద్ధంగా ఉంది అంటే అసెంబ్లీ కూడా పారిపోతూ మీరు మా గురించి మాట్లాడతారా? ఏం జాతి గురించి నాకు అర్థం కాదు. జాతి పితాని 18 జాతి పితాన్ని మాట్లాడతానికి లేదు. ఓన్లీ చరణ్ గారు ఒక్క నిమిషం. చరణ్ గారు ఆగండి. చరణ్ గారు ఆగండి ఒక్క నిమిషం. సుమిత్ర గారు ఆగండి. సుమిత్ర గారు, చరణ్ గారు ప్లీజ్. పీసీఆర్ మ్యూట్. ఒక్క నిమిషం. ఎస్ శరత్ గారు, ఎస్ చెప్పండి. ఇద్దరు ఆగట్లేదు. శరత్ గారు చెప్పండి. వాళ్ళు మ్యూట్ అయ్యారు. ఒక్క నిమిషం. శరత్ గారు, ఎస్. చరణ్ కౌశిక్ గారు